వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్ ఫీల్డ్ రిపోర్ట్. డీటెయిల్స్ చూస్తే బండి సంజయ్ ఈటెల రాజేందర్ కీలక భేటీ, ఆరోపణలపై స్పందించిన రా ఎన్టీఆర్ ఆర్గనైజేటర్ సాయి రూప్. కోవిడ్ కలకలం, గుంటూరు జిల్లా కృష్ణబాబు కాలనీ ఘటనలో 9 మంది అరెస్ట్. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి నాగేంద్ర, చిత్తూరు జిల్లా నుంచి రవివర్మ, విజయవాడ నుంచి లక్ష్మి, గుంటూరు జిల్లా నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్లో అందిస్తారు. ముందుగా గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలు, ప్రచారాలపై తిరుపతిలో రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్ స్పందించారు. తన ముఖాన్ని ముందు పెట్టి 100 కోట్ల మోసగాడంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం, బంధువులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. తన వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనసు గాయపడితే క్షమాపణలు చెబుతున్నానన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రతిష్టలకు ఎలాంటి నష్టం కలిగించే పని తాము చేయబోమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చెప్పిన మంచి పనుల స్ఫూర్తితోనే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రా ఎన్టీఆర్ ఆధ్వర్యంలో చేపట్టున్న ఊరువాడ కార్యక్రమం 3 ప్రధాన అంశాలతో కొనసాగనుందని చెప్పారు. యువతలో సేవాభావాన్ని పెంపొందించడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం, గ్రామ సమస్యల్ని పరిష్కరించే దిశగా కార్యక్రమాలుంటాయని చెప్పారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో 2 గ్రూపులుగా ఏర్పడ్డారని చెప్పే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా రా ఎన్టీఆర్ పేరుతో సాయి రూప్ చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి గత నెల 21వ తేదీన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టు సర్వత్రా చర్చనీయాంశంగా జరిగింది. ఈ క్రమంలోనే సేవా కార్యక్రమాల పేరుతో నిధులు వసూలు చేయడం ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టకు దెబ్బతీసేలా ఉంది, కేవలం డబ్బులు సమకూర్చుకునే విధానమే ప్రధాన అజెండాగా ఉందని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ మేరకు తిరుపతిలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి నిధులు కాజేసేందుకే ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి వాటిని అడ్డుకోవాలి అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి తొలుత సాయి రూప్ సోషల్ మీడియాగా ప్రకటించిన, ఆ తర్వాత ఇలాంటి ప్రకటన చూసిన పిదప సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన కార్యాలయం నుంచే జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కార్యక్రమాలకు, తిరుపతిలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. సాయి రూప్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు, అంటే రా ఎన్టీఆర్ పేరుతో చేసే కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదని చెప్పి ఒక ప్రకటన అయితే వెలువడింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారని చెప్పి ప్రకటన రావడంతోనే సర్వత్రా ఉత్కంఠత నెలకొనింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ప్రకటన రావడంతోనే అసలు సాయి రూప్ ఎవరు, ఎందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నాడు అనే కోణంలో విచారణ సాగింది. అలాగే చర్చ కూడా సాగింది. ఈ క్రమంలోనే ఇవాళ సాయి రూప్ అనుకున్నట్టుగానే తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన విధి విధానాలను ప్రకటిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు పేదలందరినీ గుర్తించి వారికి సేవా కార్యక్రమాలు, యువతకు సేవాతత్వాన్ని యువతలో సేవాతత్వాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు, అలాగే సేవాభావంతో తాము ముందుకు వస్తున్నాము, కృషి చేస్తామని చెప్పేసి సాయి రూప్ ప్రకటించారు. దీనికి అంతటికి కూడా రా ఎన్టీఆర్ పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాదాపు 100 కోట్ల మేర నిధులు సమకూర్చుకొని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ప్రకటించారు. అయితే ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో, ఒక అభిమాని పేరుతో ఇవాళ కార్యక్రమం చేపట్టడం సమంజసంగా లేదని చెప్పి ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఏదేమైనా గత వారం రోజుల్లో తనను అన్ని విధాలా ట్రోల్ చేశారు. తన తప్పుడు భావం తనకు రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యవహరిస్తున్నారని చెప్పేసి భావన సర్వత్రా తన మీద తీవ్ర వ్యతిరేకత చాటారని చెప్పేసి ఒక దశలో ఇవాళ సాయి రూప్ చేసిన ప్రకటనలో భాగంగానే ఒక దశలో కంట తడి పెట్టుకునే సందర్భం కూడా వెలువడింది. అయితే ఇలాంటి ఘటనలు పరిగణలోకి తీసుకొని ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఒక నిర్దిష్టమైన ప్రకటన అయితే చేయాల్సి ఉంది. అంటే అభిమానుల్లో రకరకాల విధానాలు ఉంటాయి, రకరకాల తత్వాలు, భావాలు ఉంటాయి. అయితే అభిమానులు ఎవరు కూడా ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకుని, అంటే
ఆ, డబ్బు డబ్బు సంపాదన ధ్యేయంగా సముపార్జన ధ్యేయంగా అంటే ఫండ్స్ రూపంలో నిధులు సమకూర్చడమే ధ్యేయంగా చేయడం సంబంధించిన కాదనే భావన ఉత్పన్నమవుతోంది. దీని పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా జూనియర్ ఎన్టీఆర్ నాయకులు అలాగే సినీ వర్గాలకు చెందినటువంటి కొంతమంది విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో 2 వర్గాలుగా విడిపోయి ఇవాళ సేవాభావం చేస్తామని అందుకు నిధులు సమకూరుస్తామని చెప్పి ఓ వర్గం సాయిరూప్ వర్గం ప్రకటిస్తూ ఉంటే మరోవైపు ఇలాంటి అభిమానం పేరుతో నిధులు కాజేసేదానికే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నారని చెప్పి మరో అభిమాన సంఘం తీవ్ర ఆక్షేపించడం ఈ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఏది ఏమైనా తన సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తానని చెప్పి ఒక స్పష్టత అయితే ఇచ్చారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే దీని కారణంగానే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్దిష్టమైన ప్రణాళికను కూడా ఎంచుకున్నాను. తొలుత ఎన్టీఆర్ జిల్లాలో ఈ సేవా కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పి కూడా పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని నిమ్మకూరులో ఈ కార్యక్రమం మొదటగా ప్రారంభిస్తామని చెప్పి కూడా స్పష్టత వచ్చింది. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు ఇలాంటి కసరత్తు గ్రామీణ స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏంటి అనేది కూడా త్వరలోనే మరో ప్రకటిస్తామని చెప్పి కూడా సాయిరూప్ అయితే స్పష్టత ఇచ్చారు. దీంతో ఇదే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులైతే ఇలాంటి విధానాల వల్ల నిధులు సమకూర్చుకొని తమ పబ్బం కడుపుకునేందుకు ఒక రకమైన మాఫియాగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలి. అలాగే అభిమాన సంఘాల పేర్లతో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అభిమాన సంఘాలు రోజుకి పుట్టగొడుగుల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల స్పష్టత వచ్చేందుకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరోవైపు సినీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా ఇవాళ సాయిరూప్ చేసినటువంటి ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సేవాతత్వంతో చేపడితే ఎవరూ ఆక్షేపించరు, కానీ సేవ పేరుతో నిధులు సమకూర్చేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడగా ఉందని చెప్పి కూడా సినీ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి, అభిమాన సంఘాలు విశ్లేషిస్తున్నాయి. దీని పట్ల మరింత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇలాంటి వాటిని జూనియర్ ఎన్టీఆర్ వీటి పట్ల క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా అభిమాన సంఘాలందరూ కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.